వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు కవిత. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు పుస్తకమే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆయన చరిత్రను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి హద్దు దాటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న చేపపై చర్యలు తీసుకుని పెద్ద చేపల్ని వదిలేశారన్నారు. అంటే ఒక్క విషయం అండి, ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటుపడితే అటు మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ అవతలోని తిడితేనే రాజకీయం చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలను నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. మేమా మున్సిపల్ ఎన్నికల్లో మా వాళ్ళు చాలా చోట్ల నిలబడ్డారు. అందరూ సింహం గుర్తు మీద నిలబడ్డారు. నేను ప్రజలందరిని ఒకటే కోరుతా ఉన్నా, రెండు పార్టీల వైఖరి మీరు చూసిండ్రు. కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందో, బీఆర్ఎస్ వైఖరి ఎట్లా ఉందో, ఇక బీజేపీతోనైతే మనకు సంబంధమే లేదు. కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మాలాంటి వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు, సింహం గుర్తు మీద నిలబడ్డ వాళ్ళు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు, న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళు, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. టీటీడీ ఈవోగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులను పండితుల ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు, సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా ముందు జస్ట్ ఈరోజే వచ్చాను. నైట్ నోట్స్ చూసుకున్నాను, పంపించారు నోట్స్, చాలా వరకు చదువుకున్నాను. మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిన పరిస్థితుల్లో ఏ రకమైన మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా
ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తే నాలుకలు కోస్తాం. జనసేన పార్టీ అనంతపురం నగర అధ్యక్షులు బాబురావు అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలు విగ్రహాలను ధ్వంసం చేస్తే మీరు గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. అదేవిధంగా అంతర్వేదిలో దేవాలయంకు సంబంధించి వ్రతాన్ని తగులబెడితే ఎవరో ఆకతాయిలు చేశారని కప్పిపుచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ నివేదిక ప్రకారమే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కల్తీ జరిగిందన్న విషయాన్ని ప్రజలు తెలిసేలా చేస్తే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారానికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ఆయన అన్నారు. ముందుగా ఈ సమావేశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఏ రోజైతే కల్తీ లడ్డు పైన సిట్ అయితేనేమి మిగతావన్నీ బయటకు వచ్చినాయో వాటిపైన మేము చాలా నిబద్ధతతో చాలా కరెక్ట్గా చేశాము. లాస్ట్ 5 ఏళ్ళు పరిపాలన అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ చెలరేగిపోతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఒకటే మేము తెలియజేస్తున్నాం, అయ్యా మీ గత ప్రభుత్వంలో దాదాపు హిందూ దేవాలయాలపైన 200 పైచిలుకు దేవాలయాలపైన ధ్వంసం జరిగితే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కల్తీ లడ్డు జరిగిందని చెప్పేసి కల్తీ అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులైతేనేమి ప్రతి ఒక్కరూ మా అధ్యక్షుని దగ్గర వాపోగా ఆయన అదే పనిగా దాని గురించి ప్రస్తావించి మన ఎన్డీడీబీ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కల్తీ కలిసిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కల్తీ కలిసిందని చెప్తే మీరు ఏదేదో పవన్ కళ్యాణ్ గారి పైన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, కల్తీ కలిసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాం. మీరు కొవ్వును ఏదైతే జంతువుల కొవ్వును కలిపిండేది వాస్తవమా లేదని తెలియజేస్తున్నాం. సిట్టులు అయితేనేమి అదేవిధంగా ఎన్డీడీబీలు అయితేనేమి వచ్చే నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు జంతువుల యొక్క కొవ్వును కలిపినారనే తేటతెల్లమవుతుంది. అది మీరు తెలుసుకోకుండా మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా అధ్యక్షునిపై మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే మీరేం చేశారు? ఆ రోజు ఏదో అల్లరి మూకలు చేశాయి అని చెప్పారు. అదేవిధంగా శ్రీరాముని తల నరుకుతే ఏదో ఆకతాయి వాళ్ళు చేశారు అని చెప్పి సరిపుచ్చుకున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? మీరు హిందూ దేవాలయం అంటే మీకు చిత్తశుద్ధి లేదా? హిందూ దేవాలయ పైన మీకు భక్తి శ్రద్ధ లేవా? దేవుడు అంటే భయం లేదా? ఎందుకు మీరు అంతగా మీ పరిపాలన ఆ విధంగా చేశారు? దీన్ని బట్టి చూస్తే హిందూ దేవాలయాలన్నా కానీ హిందువులపైన కానీ చాలా చులకన భావన ఉందని గత ప్రభుత్వంలో తెలుస్తోంది. అదే మా అధ్యక్షుడు అదే విషయం తెలియజేశారు, మీరు చేసిన తప్పును ఒప్పుకోండి అని. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా డొంకాడ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, పుస్తక పఠనం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని మంత్రులు పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి దత్తి లక్ష్మణరావు గారికి, మరి ఈరోజు విజయనగరం ఉమ్మడి జిల్లా గ్రంథాలయం చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి డొంకాడ రామకృష్ణ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు, పూసపాటి వంశస్థులు, విజయనగరం ప్రాంతానికి ఒక సుస్థిర పరిపాలన అందజేసినటువంటి కుటుంబం, మరి విజయనగరం హెడ్ క్వార్టర్స్లో
జిల్లాలోనే పూర్తిగా తెలుగుదేశం పార్టీని నడిపించి సుమారు 40 సంవత్సరాలు నడిపించి విజయాలు పొందుతూ ప్రజల్లో ముందుకు వెళ్తూ మరి ఈ గ్రంథాలయం ప్రమాణ స్వీకారం కూడా వచ్చినటువంటి శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారికి, మరి అలాగే యువకులు చైతన్యవంతులు ప్రజలందరినీ కూడా కలుపుకొని కుటుంబ సభ్యుల్లా కలుపుకొని వాళ్ళలో మమేకమై ఎక్కడ ఏమున్నా నేనున్నాను, నా వంతుగా నేను చేస్తాను. ఆయన ఒక రాజకీయ వారసులే కాదు, ఒక రాజుల వంశస్థులు, ప్రభువులు. మరి అలాంటి కుటుంబంలో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో బొబ్బులి శాసనసభ్యులుగా బాధ్యతలు తీసుకొని బొబ్బులి నియోజకవర్గంలో అనేకమైనటువంటి మంచి పనులు చేస్తూ ప్రజల మనసులో గెలిచినటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా ఈ సభకు రావడం ఖచ్చితంగా ఒక మంచి విషయం. మరి ఎంత లేదన్నా నేను తక్కువ కాదు, ప్రభుత్వ విప్పుగా బాధ్యత తీసుకొని శాసనసభ్యులుగా ప్రతి మనసుని గెలవాలని ఎప్పుడూ తాహటపడే వ్యక్తి కురుపాం శాసనసభ్యురాలు జగదీష్ గారికి, మరి ఈ జిల్లాలో బీజేపీని పార్టీని, బీజేపీ కార్యకర్తల్ని, కుటుంబాల్ని నేను కూడా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకుంటాను. తెలుగుదేశం బీజేపీని స్ట్రెంథెన్ చేయడానికి బాధ్యత తీసుకున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు మనందరూ కూడా బాగా పరిచయం. ఎందుకంటే ఈరోజు నేను ఒక విషయం అయితే ఈ స్టేజ్ మీద చెప్పాలి. కురుపాము నియోజకవర్గంలో ఏదైనా ఫోన్ వచ్చినా మాట వచ్చినా నేను ఏంటి కొంచెం ఇబ్బంది ఉంది అనుకునేదాన్ని. ఈరోజు ఇద్దరు కూడా బావమరుదులు అన్నదమ్ములు నాకు తెలియదు, ఇద్దరు కలిశారు. కురుపాము నియోజకవర్గంలో చదువులు లేకుండా అయిపోయాయి. బావమరిది కృష్ణుడు అర్జునుడు చక్కగా రామకృష్ణ లక్ష్మణరావు గారు కలిశారు. మొత్తం అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలాగే వాళ్ళకి కూడా వెనుకున్న పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి మన అన్ని నియోజకవర్గాలు, మన పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లా, మొత్తం ఉమ్మడి జిల్లా అంతా కూడా మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. అలాగే గ్రంథాలయ సంస్థ కూడా ఎక్కడెక్కడ గ్రంథాలయాలు కావాలంటే చాలా మంది యువత అనుకుంటున్నారు. అలాంటిది మండలానికి ఒకటైనా మనం చిన్న గ్రంథాలయం పెట్టగలిగితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితులు, అక్కడ స్థలం ఇవన్నీ చూసుకొని మీరు పూర్తిగా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి చేయడానికే పూర్తిగా ఎక్కువ కాలం వెచ్చించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే డబ్బు ఇస్తే ఎప్పుడైనా మర్చిపోతారు, ఒక అన్నం పెట్టినా మర్చిపోవచ్చు, కానీ చదువు అనేది ఎప్పుడూ మర్చిపోలేరు. అది ఎప్పుడూ కూడా దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎవరు దొంగలు కూడా దోచుకెళ్ళలేదు అంటే ఒక్క డబ్బే, ఒక్క చదువే. కాబట్టి అలాంటి చదువు ఎప్పుడు డబ్బు కన్నా మనకి ఎక్కువ విలువనిస్తుంది. కాబట్టి అలాంటి చదువులో ఉన్నటువంటి ఒక సంస్థకి ఆయన అధిపతిగా చేశారు. కాబట్టి అలాగే ఆయన దినదినం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మీరు చాలా మంది అనుకోవచ్చు ఎందుకు మేడం గారు మధ్యలో మాట్లాడుతున్నారని. వైజాగ్లో నాకు ఇంకొక మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, అందుకనే మాట్లాడుతున్నాను. విజయనగరం శాసనసభ్యురాలు శుక్రవారం లైసెన్స్ బి కాలనీలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో సంఘటన ఆందోళన కలిగించిందన్నారు. ఆనాడు హిందూ ఆచార వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా నిలిచారని విమర్శించారు. నేతిబీరలో నెయ్యి మాదిరి తిరుపతి నెయ్యి వ్యవహారం నడిచిందని సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చిన నివేదికను తప్పుగా చెప్పారన్నారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారని, అయితే ఆహార పదార్థాల్లో రసాయనాలు వాడితే కఠినమైన చర్యలు తప్పవని వివరించారు. పరకమన్లో చోరీ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. జగన్ కుటుంబ సభ్యులైన ఇద్దరికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారం బయటికి రావడం వల్ల జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కనీసం టీటీడీ డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా తిరుపతి ఇచ్చిన జగన్ హిందూ మనోభావంపై కక్ష కట్టారని విమర్శించారు. సిట్ రిపోర్ట్ కి కొత్త భాష్యం చెప్తున్నారన్నారు. బాబాయ్ గొడ్డలిపోటును గుండెపోటుగా చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాస్ని తదితరులు పాల్గొన్నారు. అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇంకా పలు విధాలుగా వెంకటేశ్వర స్వామిని ఆయన మాట్లాడినటువంటి తీరు
అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఈ నకిలీ నెయ్యి పరకామణికి సంబంధించిన అంశాలు బయటికి రాగానే హోమాలు యజ్ఞాలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయడం. నేను హిందూ ఆచార సాంప్రదాయాన్ని నేను మా ఇంట్లో కూడా మేము కొనసాగిస్తామనేటటువంటి విధంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార సాంప్రదాయాలు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వారు వ్యవహరించవచ్చు, కానీ వారు వ్యవహరించే తీరు ఒకటి, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వారు హిందూ ఆచార సాంప్రదాయాలకి తిరోధకాలు ఇచ్చేటటువంటి విధంగా పరోక్షంగా ప్రచారం చేసేటటువంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు టీటీడీ చైర్మన్లుగా వారి కుటుంబానికి సంబంధించి వారి సొంత వ్యక్తుల్ని చైర్మన్లుగా చేసుకున్నారు. అందులో ఒకరు బొమ్మడి కరుణాకర్ రెడ్డి గారు, రెండోది వైవి సుబ్బారెడ్డి గారు. నకిలీ నెయ్య, పరకామణి చోరీ, ఈ రెండు అంశాల మీద చాలా నిర్లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పరకామణిలో దొంగిలించిన డబ్బు ఎంత, ఆయన రాసిచ్చినటువంటి ఆస్తి ఎంత అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో తిరుమలలో భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా అపచారం చేసి ఈరోజు కులాల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి విధంగా ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేదానికి ఆయన పడరాని పాటలు పడుతూ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఆయన పార్టీ నాయకులతో చేపిస్తా ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాడిని చూశాం. భారతదేశ ఆచార సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో దానికి తూట్లు పొడవాలంటే విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా నిర్వీర్యం చేయడానికి విభజించు, పాలించు అనేటటువంటి విధానాన్ని ఎంచుకున్నారో. విజిలెన్స్ అధికారులు ఒక ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన 12 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కాలనీలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వహించిన 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యంతో పాటు ఐచర్ వాహనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారంతో కే బాబు అనే వ్యక్తి బియ్యం నిల్వ చేసిన ఇంటిపై విజిలెన్స్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులు దాడి జరిపారు. బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని అక్రమ నిల్వదారులపై కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగి గాంధీబొమ్మ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు నటుడు మోహన్ బాబు మరియు మంచు విష్ణు చిత్రపటాలను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడటం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని నేతలు కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడే సంస్కృతిని సహించేదే లేదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై దాడుల అన్యాయాలపై ప్రశ్నించిన విద్యార్థి నాయకులపైన దాడుల దోచుకున్న 26 కోట్ల రూపాయల వెంటనే వెనక్కి ఇప్పించాలి. యూనివర్సిటీ ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ప్రైవేట్ సైన్యాన్ని వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీలో బౌన్సర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీలో బౌన్సర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మోహన్ బాబుని, మంచు విష్ణుని వెంటనే అరెస్ట్ చేయాలి.
ప్రశ్నించిన విద్యార్థి నాయకులపైన దాడుల సిగ్గు సిగ్గు ప్రశ్నించిన విద్యార్థి నాయకులపైన దాడుల సిగ్గు సిగ్గు యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే. నా పేరు ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈ రాష్ట్రంలో తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో గత కొంతకాలంగా జరుగుతున్న విద్యా దోపిడీని, ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు గత అనేక నెలలుగా పోరాటాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పోరాటంలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి, విద్యాశాఖ మంత్రికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అందరికీ వినతి పత్రాలు రాస్తున్నారు. ఆ విద్యా సంస్థలో జరుగుతున్న ఫీజుల దోపిడీని సాక్ష్యాధారాలతో సహా అధికార యంత్రాంగానికి, మినిస్టర్ల గారికి అందరికీ అందించినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడంతో యూనివర్సిటీలో గత అనేక నెలలుగా పోరాటాన్ని నిర్వహిస్తూ ఈ నెల 4వ తేదీన కలెక్టర్ గారికి మళ్ళీ కలిసి విద్యా సంస్థలో జరుగుతున్న విద్యా దోపిడీని సాక్ష్యాధారాలతో సహా అరికట్టాలని వెంటనే అక్కడ ఒక కమిషన్ వేసి ఆ విద్యా సంస్థలో దోపిడీని అరికట్టాలని చెప్పి కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులు అక్బర్ వినోదుల పైన ఆ యూనివర్సిటీలో ఉన్న బౌన్సలర్లు వచ్చి 20 మంది బౌన్సలర్లు 4 కార్లతో వచ్చి విద్యార్థి నాయకులను రోడ్డుపైనే కలెక్టరేట్కి 100 మీటర్ల దూరంలోనే వాళ్ళని కొట్టి ఈడ్చుకుంటూ ఆ వ్యానుల్లో ఇతర ప్రాంతాలకు తరలించి నారావారిపల్లెలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. ఈ సంఘటనని వెంటనే స్పందించిన ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎస్పీ గారిని కలిసి విషయం మొత్తం వివరించిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో 3 స్పెషల్ బ్రాంచ్లుగా డివైడ్ అయ్యి గంటలోనే ఆ విద్యార్థులను తీసుకొచ్చినా సరే ఆ రోజు సాయంత్రం 4వ తేదీ సాయంత్రం మోహన్ బాబు పైన పిఆర్ఓ సతీష్ని A1గా, మోహన్ బాబుని, విష్ణుని A2, A3గా కేసు నమోదు చేసిన ఈ రోజు వరకు వారిని అరెస్ట్ చేయలేదు. విద్యార్థుల దగ్గర ఫీజులు దోచుకోవడమే కాదు, ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపైన దాడులు చేస్తున్న మోహన్ బాబుని, విష్ణుని, పిఆర్ఓ సతీష్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ బౌన్సలర్ని వీరందరిపైన క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని కోరుతున్నాం. లేని పక్షంలో విద్యార్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ బాబు యూనివర్సిటీ ముట్టడికి, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముట్టడికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతంలో ఉన్న సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంచు మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ జరుగుతున్నది. ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘ నాయకులు ఆ యొక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన సందర్భంగా ఆ విద్యార్థి సంఘ నాయకులైన ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి వాళ్ళ మీద అన్యాయంగా దాడులు చేయటం మోహన్ బాబు యొక్క యూనివర్సిటీ యొక్క గూండాయిజానికి ఇది నిరసనగా తెలియజేస్తుంది. ఒకటి, ఈ మోహన్ బాబు గారి యొక్క విద్యా సంస్థ నేను స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టానని, ట్రస్ట్ పేరుతో చెప్పానని, ట్రస్ట్ పేరుతో నడుపుతానని చెప్పుకుంటూ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టకుండా ఈ రోజున ఈ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న విద్యలో అనేక వ్యాపారం చేస్తున్నాడు. మరి విద్యార్థుల నుంచి అదనంగా 26 కోట్ల రూపాయల 17 లక్షలను అదనంగా వసూలు చేయడం జరిగింది. దీనిని విద్యార్థులకు ఇవ్వాలని ఈ రోజున హైకోర్టు న్యాయమూర్తి కానీ అలాగే ఉన్నత విద్యాశాఖ తెలియజేసినా కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వబోవటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.